Welcome to Atheist Bulletin. I am Dr. Samram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు సామాన్య జనంలో మూఢనమ్మకాలు ప్రబలడానికి విద్యావంతులు సామాజిక బాధ్యతని విస్మరించడమే కారణం. ప్రముఖ నాస్తికులు గోరా. సెక్యులరిజం ద్వారానే మానవత్వం మనుగడ సాధిస్తుంది. ప్రముఖ రచయిత నాస్తికుడు ఈఎం ఫాస్టర్. అమావాస్య మంచి రోజు కాదనుకోవడం అజ్ఞానానికి మౌఢ్యానికి చిహ్నం. డాక్టర్ సమరం. అన్ని వయసుల వారిని అన్ని రంగాల వారిని అమితంగా ఆకట్టుకుంటున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, సామాన్య జనంలో మూఢనమ్మకాలు ప్రబలడానికి విద్యావంతులు సామాజిక బాధ్యతలను విస్మరించడమే కారణం అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. విద్యావంతులు, మేధావులు వీళ్ళు సామాజిక బాధ్యతకు తిరిగి సామాజిక పురోగతికి కృషి చేయాలి. మరి చదువుకున్న వాళ్ళు మూఢంగా ఉండి మూఢనమ్మకాల్లో ఉన్నట్లయితే సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది? సమాజం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న వాళ్ళు, మేధావులు, విజ్ఞానవంతులు వాళ్ళు సమాజం చైతన్యం చేయాలి. కానీ మనం చూస్తుంటే చాలామంది ఇంకా మూఢనమ్మకాల్లోనే ఉంటున్నారు. ఇంతవరకు సమాజం మన నాగరికత పెరిగిందంటే చాలా వరకు మేధావులు ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు వాళ్ళ మేధస్సును ఉపయోగించి ఈ సమాజ పురోగతి కృషి చేస్తూ వచ్చారు. అన్ని రంగాల్లో, అది సైన్స్ అనే కాదు, అది సామాజిక రంగం, అన్ని రంగాలు, అది ఆర్థిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లో కూడా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చెయ్యాలని చెప్పి ఉన్నదాని నుంచి ముందుకు వెళ్ళారు. చాలా అందుకనే ఇంత నాగరికత పెరిగింది. మన సివిలైజేషను ఇలా పెరిగిందంటే మరి ఆ అడవుల్లో ఉండే ఆది మానవుడు ఈరోజు మనం ఇంత హాయిగా ఉన్నామంటే ఆ ఆది మానవుడు అలా ఉన్నాడు, మనం ఇంత హాయిగా ఉన్నామంటే దానికి కారణం అంటే నిరంతరం మేధావులు వాళ్ళు, చదువుకుని వాళ్ళు దాన్ని కృషి చేసి నవసమాజాన్ని సృష్టించడం కోసం కృషి ఫలితమే. సైన్స్ కూడా అంతే కదా, అది కావాలి. కానీ మనం చూస్తుంటే ఇంకా చాలామందిలో చదువుకున్న వాళ్ళల్లో, సైంటిస్టుల్లో ఆచారంగా ఆ మూఢాచారాలని, మూఢనమ్మకాలని పాటిస్తూ ఉన్నారు. ఇలా చేస్తుంటే దాని ప్రభావం సామాన్య జనం మీద ఉంటుంది. సామాన్య జనం ఎప్పుడు కూడా వాళ్ళకంటే పైన వాళ్ళు చదువుకున్న వాళ్ళని, సైంటిస్టులని వాళ్ళు చూస్తారు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళే అలా చేస్తే మనం చేయడం తప్పే ఉంది అని అనుకుంటారు. వాళ్ళే ఆచారాలు పాటిస్తుంటే మనం చేయడం తప్పే ఉంది అని ఈ మూఢనమ్మకాలని అలాగే పాటిస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తించాలి, మౌఢ్యం సమాజ ప్రగతి అవరోధం. మౌఢ్యం అంటే మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా మౌఢ్యం కింద వస్తాయి. దానివల్ల సమాజం ముందుకు వెళ్ళదు. వెళుతోంది కానీ తగినంత లేదు. ఇప్పుడు ఎందుకు కొంత కుంటు పడుతోంది. ఇంకా సమాజం చక్కగా ముందుకు వెళ్ళాలంటే, మానవ సంబంధాలు చక్కగా ఉండాలంటే, మానవ సౌఖ్యం చక్కగా ఉండాలంటే ఈ మూఢనమ్మకాల్ని విడనాడాలి. ఇప్పుడు చూస్తాం, ఎంతో చదువుకున్న వాళ్ళు తిరుపతి వెళ్తారు, గుడి గీంచుకుంటారు, వస్తారు. అలాగే బాబాల చుట్టూ తిరుగుతుంటారు. బాబాలకి వాళ్ళు భక్తుల్లా ఉండి వాళ్ళు సాష్టాంగ ప్రణామం చేస్తుంటారు. అర్థం పెళ్ళైన వాస్తు పాటిస్తారు. జ్యోతిషాలు, జాతకాలు, ముహూర్తాలు, మంచి రోజు, చెడు రోజు ఇవన్నీ పాటిస్తుంటారు. వాళ్ళకి తెలుసు, ఈ చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ అర్థం లేనివని తెలుసు. దీంట్లో జ్యోతిషాల గురించి, జాతకాల గురించి వాళ్ళు తెలుసు. ఈ జ్యోతిషాన్ని బొట్టిది అని తెలుసు వాళ్ళకి. కానీ మన ఆచారం, మన సాంప్రదాయం చెప్పి వాళ్ళు పాటిస్తారు. ఈ ముహూర్తాలు అర్థం లేని తెలుసు వాళ్ళు. తెలియపోవడం కాదు, చదువుకున్న వాళ్ళందరికీ, సైంటిస్టులు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అయినా ఏం చేస్తున్నారంటే వాళ్ళు అలా
దాన్ని చూసి టెక్నులు కూడా అలాగే ఉంటారు. ఇంతమంది చెప్పాను, మోక్షం సమాజ ప్రగతికి అవరోధం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పటికీ ఏదో పోలేరముకో నోకాలముకో కోపం వచ్చింది, అమ్మవారు కోపం వచ్చి చెప్పి ఆ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మేకలు బలివడం కోళ్ళ బలివడం చేస్తారు. ఇప్పటికీ ఉన్నాయి, జాతరలు చేస్తున్నారు, దేవుడు చేస్తారు, అవన్నీ సామాన్యం చేస్తున్నారు. ఈ సామాన్య జనం ఈ రకంగా జంతు బలులు చేయడము ఇవన్నీ చేస్తున్నారంటే ఇది కారణం ఏంటి? మేధావులు అన్నవాళ్ళు వాళ్ళ బాధ్యతని సామాజ బాధ్యతని విస్మరించడం కారణం. వాళ్ళు చెప్పాలి తప్పకుండా. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు సరిగ్గా ఉండకపోతే కాదైనా ఇది పద్ధతి కాదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలని తల్లిదండ్రులు చెప్తారు చెప్పరా? పిల్లలు చక్కవడం చక్కగా చెప్తే చెప్పరా? పిల్లలకి ముందుంచి గైడెన్స్ ఇస్తారా? గుడ్ పేరెంటింగ్లో ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకి చక్కగా గైడెన్స్ ఇస్తుంటారు, చక్కగా మంచి పంథాలు తీసుకెళ్తారు, చక్కగా పెంచుతారు, మంచి బుద్ధులు ఇస్తారు, చక్కగా చదువుకునేట్టు చేస్తారు, మంచిగా సరిగ్గా ఇతరులు గౌరవించేట్టు చేస్తారు. కానండి పెద్ద ఆరంగానే చదువుకున్న వాళ్ళు కూడా ఈ సైంటిస్టులు కానీ మేధావులు కానీ విజ్ఞానవంతులు కానీ వీళ్ళు ఏం చేయాలి? సమాజాన్ని చేత ఈ తప్పు మీరు చేసేది, ఈ ఆచారాలు అయితే అర్థం లేనివి, ఈ మూఢనమ్మకాలు అర్థం లేనివి అని చెప్పాలి. కానీ చెప్పట్లా, ఎవరి బుద్ధి వాళ్ళది, ఎవరి పిచ్చి వాళ్ళది అని వదిలేస్తున్నారు. ఆ నిర్లిప్తత, ఆ నిర్లక్ష్యం, పైగా వీళ్ళు కూడా పాటించడంతో వాడు అంటే ఘోరాగారు ఏం చెప్పారు? విద్యావంతులు మేధావులు వాళ్ళ సామాజిక బాధ్యత విస్మరించడంతో సామాన్య జనంలో ఈ మూఢనమ్మకాలు ప్రబలుతున్నాయి. ఈ మూఢనమ్మకాల ప్రబలం వల్ల సమాజం ముందుకు వెళ్ళడం లేదు. అంచేత తప్పకుండా చదువుకున్న వాళ్ళు సామాజిక బాధ్యతని గుర్తించాలి. ప్రతి వాళ్ళకి బాధ్యత ఉంది. నేను చెప్పవసరంలా, వాళ్ళు తెలుసుకోవాలని కుదరదు, చెప్పాలి. తప్పకుండా ప్రతి వాడికి తమకు సామాజిక బాధ్యత అనేది ఉంది. ముఖ్యంగా విద్యావంతుల్లో మేధావుల్లో తప్పకుండా ఉంది. నాకు సంబంధం లేని కుదరదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకి చెప్పనంటే కుదురుతున్నా. ఒక స్కూల్లో టీచర్ ఉన్నారు, టీచరు నా పిల్లలు ఏం గోల్ చేసినా గోల్ చేయడానికి సరే కూర్చో అలా కూర్చో అని బుద్ధిని నేర్పుతున్నారు లేదా? టీచర్ చెప్తున్నారా లేదా? టీచర్ చెప్పినట్టు పిల్లలు మారుతున్నారు లేదా? చక్కగాను వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు లేదా? ఆరగానే సామాజిక బాధ్యతకు తిరిగి మేధావులు విద్యావంతులు ఈ విజ్ఞానవంతులు అనే వాళ్ళందరూ కూడా తప్పకుండా సమాజాన్ని సరైన డైరెక్షన్ పెట్టాలి. దేనికోసం? సామాజిక పురోగతి కోసం, అభ్యుదయం కోసం చేయాలి. ఘోరాగారు అదే చెప్పింది. వీళ్ళ నిర్లక్ష్యం వల్లే ఏం లేదు. ఏంటి ఇప్పుడు తిరుపతి వెళ్తారు, 99 తిరుపతి ఏముంది? ఈ దేవాలయం చుట్టూ తెగుతారు, ఏముంది? ఆ దేవాలయం పొరులు ఊరితో పొరులుతారు, ఏంటి? ఏముంది దాంట్లో? ఏం లేదు. చెప్పాలి, ఏం లేదు దీంట్లో. ఇది కేవలం మూఢాచారము. మూఢాచారం ఇది అర్థం లేనిది. జంతు పనులు మూఢాచారము, మంచి రోజు ఎడితే మూఢాచారము, అమావాస్య ఇలాంటివన్నీ కూడా అర్థం లేనిది, ముహూర్తాలను అర్థం లేనిది చెప్పాలి. మనుషులు చెప్పట్లా, చాలామంది చెప్పట్లా, కొద్దిమంది చెప్తున్నారు. కానంటే వాళ్ళ సామాజిక బాధ్యతను విస్మరించడమే. ఆ సామాజిక బాధ్యత విస్మరించడం వల్ల జరుగుతోంది. వాళ్ళు తెలియపోవడం కాదు. ఒక అమావాస్య ఎందుకు వస్తున్నా తెలియపోవడం కాదు. అమావాస్య ఏంటంటే తెలియపోవడం కాదు. జాతకాలనేది జాతక చక్రాలను పుట్టిదని వాళ్ళు తెలుసు. వాళ్ళకి నవగ్రహాల గురించి గ్రహాలకి ఈ బుద్ధులు ఉన్నాయి, ఆ బుద్ధులు ఉన్నాయి, ఈ నవగ్రహ ఏ గ్రహం ఈ రాసులు ఆ రాసులు మాట్లాడి దాని ప్రకారం మంచి చెడు కడతారు. ఈ రాసులకి గ్రహాలకి అసలు ఏమీ లేదు, సంబంధం లేదు. ఆ ఒట్టి మామూలే. వాడికి ఏ రకమైన బుద్ధులు కానీ వాడికి ఏ గుణాలు కానీ ఏమి లేవు అని తెలియదు. తెలుసు వాళ్ళకి. కానీ ఎందుకేం చేస్తున్నారు? దీనికి మూలం మతం. మతం మనిషిని ఆలోచింపనివ్వదు. మతం మనిషిని మూర్ఖునిగా ఉంచుతుంది. ఎంత మేరకు మతానికి సంబంధించి ఆ ఇన్ఫ్లుయెన్స్ని, ఆ ప్రభావాన్ని తగ్గించుకుంటారో అంత మేరకు మనిషి లిబరేట్ అవుతాడు, స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, స్వేచ్ఛగా నుంచి తనకు బాధ్యత గుర్తిస్తాడు. మతం మనిషిని ఆలోచింపనివ్వదు. అంచేత మత విశ్వాసాలు విడనాడాలి.
మత విశ్వాసాలు వినాడాలి. ఆ దేవుడిది ఒక ఊహ, ఒక కల్పన, ఒక అబద్ధం. ఈ దేవతలు కానీ ఇవన్నీ కూడా అబద్ధాలే, తెలుసు అని చాలామంది తెలుసు. అయినా సరే ఆచారం సాంప్రదాయం అంటుంటారు. అంచేత విద్యావంతులు తమ సామాజిక బాధ్యతను విస్మరించడం వల్లనే సమాజంలో సామాన్యంలో ఈ మూఢనమ్మకాలు ఉంటున్నాయి. ఈ మూఢనమ్మకాలు ఉండబట్టే సమాజ ప్రగతికి అవరోధం ఏర్పడుతోంది. అంచేత విజ్ఞానవంతులే వాళ్ళు, మేధావులు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ మూఢనమ్మకాన్ని ఖండించాలి, మూఢాచారాలను ఖండించాలి, అర్థం లేని చెప్పాలి, తప్పుని చెప్పాలి. వాళ్ళు ప్రతి తన దగ్గర మనిషి చూసి ఈ తప్పు, ఈ తప్పు, ఈ తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పాల్సి ఉంది. మంచి ఏది చెడు అని చెప్పాలి. ఆ చెప్పకపోవడం వల్ల సమాజం ఇలా ఉంది. మనం ఉండేమో చాలా అడ్వాన్స్ సైంటిఫిక్ యుగంలో ఉన్నాం. కానీ మన ఆలోచనలు, మన పద్ధతులు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలన్నీ కూడా ఆదిమ మానవుడి కాలం నాటి ఉన్నాయి. మన తల ఏమో రోదస్లో ఉంది, కాళ్ళు మాత్రం బీసీలో ఉంది. అంటే అలా కాదు. అంచేత మార్పు చేయాలి. అంచేత విద్యావంతుల వాళ్ళు సామాజిక బాధ్యత గుర్తించాలి, మూఢనమ్మకాలను ఖండించాలి, సత్యాన్ని చెప్పాలి. అలా చెప్పినప్పుడే సమాజం ముందుకు వెళుతుంది. ఏ అభివృద్ధి మనం సాధించామో ఆ అభివృద్ధి స్థిరంగా ఉంటుంది. అది ఇంకా చక్కగా ముందుకు వెళుతుంది. అందరూ చక్కగా హాయిగా సుఖంగా చక్కని భావాలతో ఎప్పుడైతే మనసులో మూఢనమ్మకాలు పోతాయో, ఈ ఆచారాల వల్ల అర్థమైన భయాలు ఉంటాయి. ఈ చేవి తప్పుతామో, అమావాస్యను చేసేదేమో, ఇది పాటించబోదేమో భయాలు ఉన్నాయి. ఎప్పుడైతే భయాలు పోతాయో మనిషి స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, స్వేచ్ఛగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఏ భయం లేకుండా ఉంటాడు, చాలా బాగా వెళ్తాడు పైకి. అంచేత సామాజిక బాధ్యత గుర్తిరిగి మేధావులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి కృషి చేయాలి. అప్పుడే సమాజం మారుతుంది. లేకపోతే ఈ సమాజం ఇలాగే ఉంటుంది. ఇంకా వెనక్కి కూడా పోతాం, మనం వెనకడుగేస్తాం. అదే గోరా గారు చెప్పింది, అది చాలా అవసరం. అలా చేసే సమాజం చక్కగా ముందుకెళ్ళి అందరూ హాయిగా ఉంటారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? పిమ్మిల, ఈరోజు ఈఎం ఫాస్టర్ అనే వ్యక్తి గురించి చెప్తాను. ఈయన జన్మించింది ఇంగ్లాండ్లో ఒక మధ్యతర కుటుంబంలో. జనవరి 1, 1879 పుట్టారు. జనవరి 1, 1879. ఈయన వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత అందరూ కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన గురువులు. వాళ్ళు మత గురువులైన కూడాను ఇతను మాత్రం చిన్నప్పటి నుంచి అతనిలో ప్రశ్నించే గుణం ఏర్పడింది, పరిశీలించే గుణం ఏర్పడింది. దాంతో వాళ్ళంతా ఎంత చెప్తుంటే వింటుంటే ఏమిటి ఇది, అసలు దీంట్లో ఏమిటి అనే అర్థం ఉంది అది ఆలోచించిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్స్, మత గురువులు, మత బోధన చేస్తుంటే ఇతనికి వాళ్ళకి క్రిస్టియానిటీ ఏం చెప్తారు, మనిషి పాపం చేయబట్టే మనుషులుగా కొన్నారు. అంతే క్రీస్తు అన్నవాడు వీళ్ళ పాపాలని హరిస్తాడు. అంచేత మనుషుల్ని పాపి అంటారు వాళ్ళు. ఈ పాపి ఏంటి, పాపులేంటి అసలు? ఈ పాపులే నేను పాపిని కాదు, నేను పాపతే, నేను పాపం చేయాలి, నేను పాపిని ఏంటి, నాన్ సెన్స్ మొదలు తిరిగాడు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ పాపులను రక్షించడం కోసం క్రీస్తు వచ్చాడు, పాపులు రక్షించడం కోసం వచ్చాడు. పాపులేంటి అసలు, నేను పాపిని కాదంటాను అన్నిటికల్లా అందరికి అదిపెట్టు. ఇక చివరికి గట్టిగా ఖండించాడు, మనిషి పాపి కాదు, అసలు పాపలు ఎందుకంటారు అలాగా అనడానికి వీల్లేదు. మనిషి చాలా మంచివాడు, మంచి బుద్ధి కలవాడు, మానవత్వం కలవాడు, స్నేహం సహకారం అందుమంది మనిషి
చాలా దగ్గర సమాజం కోసం పనిచేసే వ్యక్తి. అలాంటి వాడిని పాపం చేసి పుట్టే అంటారేంటి? నో అన్నాడు. దాంతో ఆయన మీద చాలా వ్యతిరేకం. ఇక ఆయన 18 ఏళ్ల వయసుకే నేను నాస్తికుడిని అని ప్రకటించుకున్నాడు. అంటే ఆలోచిస్తే ఆస్తికుడిగా ఉండలేడు అనేది ఇక్కడ ప్రూవ్. ఎవడైనా సరే ఆలోచిస్తే ఆస్తికుడే ఉండలేడు. ఆయనకు ఆలోచన కలిగింది. ఈ ఆలోచన కలిగి అక్కడి దాంతో ఎక్కువతాడు. అంతే ఆరంగం చేసాడు. చాలా ఇబ్బంది అయ్యాడు. ఇక యూనివర్సిటీలో చేరాడు. యూనివర్సిటీ నిరంతరం మాట్లాడి ఈ తప్పు, ఈ బైబిల్ చెప్పే తప్పు, ఈ మత వ్యతిరేక తప్పు అనుకోవడం పెట్టాడు. అదే మత వ్యతిరేక భావాలకి అలా చేసే కాలేజీలో ఇంట్లో అని చేసి చాలామంది ఆయన వ్యతిరేకం అయ్యారు. ఆయన సరే జంకలేదు. ఆయన చివరికి ఏం చేశాడంటే ఆయనలో ఒక పెద్ద రచయిత కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ భావాలు వచ్చాయో ఆయన ఈ దాంతో ఈ మత వ్యతిరేకంగా ఈ రకంగా పాపులు అనడము, దేవుడు పుట్టిన దేవుడు చేశాడను, దేవుడు ఈ పాపులని రక్షించడం కోసం ఇచ్చాడనో చేశాక నవలు రాశారు. ఆ నవలలు ఎంత గొప్ప ప్రఖ్యాతి పొందాడు. ఇంత కాదు, కవితలు రాశాడు. సమాజాన్ని చేతంతో చేస్తారు. ఆయన ఒక భావాలని ప్రచారం చేయడం కోసం రచయితగా మారాడు. ఆ రచయిత మామూలు రచయిత కాదు, ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. స్పష్టంగా చెప్పాడు భావాల్ని. అతను రాసిన నవళ్ళు ఎంత ప్రచారం పొందాడంటే ప్రచారం, కవితలది ఇదే మాట. అంటే మనిషికి ఒక నమ్మకం కలిగితే తప్పనంటే ధైర్యంగా చెప్పడానికి చేశారన్నమాట. అలాగే ఆయన చేసిన అని యేసుక్రీస్తు ప్రజలకు ముక్తి కలిగిస్తానన్న బూటకం అని ధైర్యంగా చెప్పాడు. ముక్తి కలిగిందండి. అసలు ప్రజలే చాలా మంచివాళ్ళు, కరుణ ఉంటుంది, దయ ఉంటుంది, స్త్రీల మాతృప్రేమ ఉంటుంది, ఇలాంటి మంచి మంచి గుణాలు ఉంటే వీళ్ళు పాపులు అంటారేంటి? నో, తనకు ఆత్మాభిమానం చూపించాడు సార్. తన ముందు తన పాపి అంటే భరించలేపాడు. కానీ ఊరుకుంటారా? ఓ పాపి, వాళ్ళ డైలాగ్ చెప్తుంటే ఓ పాపులారా పాపి అంటుంటారు వాళ్ళు. మీరు పాతకులు మీరు అంటారు. అలా మొదలడ్డమే అంత పాపులు అని అర్థం. అలా చేశాడు. అంతే నవలు చేసి ఆ రంగాన్ని చివరికి నాస్తికత్వం, హ్యూమనిజం అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హ్యూమనిజం అంటే స్వేచ్ఛాయుతమైన మనస్సు. ఏ రకమైన దేవుళ్ళకి ఏ రకమైన పరాధీన భావాలు లేదు. స్వేచ్ఛగా ఆలోచించాలి. నాస్తికత్వం అన్నా హ్యూమనిజం అన్నా మనసు స్వేచ్ఛగా ఉంచుకోవడం. అలాగే మంచిలో విశ్వాసం, మంచి. అలాగే మానవ జాతిలో విశ్వాసం, మనిషి నమ్మడం. దేవుడిగా నమ్మేది మనిషి మీద విశ్వాసం. ఎవడో దేవుడు లేడు అంటే మనిషే నీకు ఆదుకుంటాడు, మనిషే నీకు అండకుంటాడు, మనిషే నీకేం చేసినా సహాయం చేసిన మనిషే, దేవుడు కాదు. అంచేత మనిషి స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉండాలి. మంచిలో విశ్వాసం ఉంటుంది, మానవ జాతి విశ్వాసం ఉన్నాడు. అంచేత మత విశ్వాసాల అర్థం లేదు అని చెప్పాడు. అరుగా చాలా గట్టిగా చెప్పుకుంటే 1934లో నేషనల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్కి అడ్జస్ట్ అయ్యాడు. ఇంకా అరంగా అనమాట. ఇంకా ప్రజల్లో మత వ్యతిరేక భావాలను, హ్యూమనిస్ట్ భావాలను వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాడు. ఎన్నో రేడియో ప్రసంగాలు చేశాడు. అలాగే ఆయన రాసిన నవలలు, కథలు ఇవన్నీ కూడా 19 సినిమాల కింద రూపొందించారు. అంటే ఒక అభ్యుదయ భావాలు చెప్పినప్పుడు ఎంత ఇంపాక్ట్, ఆయన ఎంత గొప్పగా చెప్పాడు నీకు అర్థమవుతుంది. ఆయన రచనలు సినిమాల కింద తీశారు అంటే ఎంత ప్రభావితం చేశాడంటే, మనుషుల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే దానికి ఆయన చెప్పాడు. ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణం, చేయగలడం అనే ప్రభావితం కారణం కేవలం నాలోన నాస్తిక దృక్పథం, నాలోని హేతువాద దృక్పథం, అదే నేను ఇంత చేయగలను. అంటే నాస్తికత్వం అనేది, హ్యూమనిజం అనేది మనిషి కోసం, మనిషి మంచితనం కోసం, మనిషి అభ్యుదయం కోసం, మనిషి పురోగమనం కోసం అని చేశాడు. అలాగే చేస్తూ ఆయన దాదాపు 90 ఏళ్ళ పేరు బతికాడు. ఆయన 1970లో 91 ఏట మరణించాడు.
అంతవరకు రాజీ లేని పోరాటం చేస్తుంది. ఈ రకంగా సమాజాన్ని చైతన్యం చేయడానికి కృషి చేయడం వల్లనే ఈనాడు సమాజంలో ఇప్పటికీ ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అర్థం మతం మత్తు మందు వంటిది. ఎప్పుడైతే మతం గుప్పిట్లోంచి మనిషి బయటపడతాడో ఈ రకంగా మనుషులు ఇతరులను ప్రభావితం చేస్తారు, సమాజం ముందుకు తీస్తారు. అది ఇలాంటి వాళ్ళు మనకి చాలా అవసరం. ఇప్పుడు ఈఎం పాస్టర్ లాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. అవును కదా, మనం చూస్తాం ఎన్ని అర్థంపర్థమైన భావాలు ఉంటాయి మనకి. అది ఈఎం పాస్టర్ ఆ రంగా ఆయన మాత్రం ఆయన రచనా వ్యాసంగాన్ని తన కళాన్ని సమాజాన్ని చైతన్యం చేయడానికి ఉపయోగించాడు. దానివల్ల సమాజం ఎంతో ముందుకెళ్ళింది, ఎంతోమంది ప్రభావితం చేశాడు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. మార్పు సహజం, ప్రగతి సుసాధ్యం, దాంతోనే అభ్యుదయం. అడవులలో ఉండే ఆది మానవుడు అభ్యుదయ పదాన పయనించి ఈనాడు అద్భుత సౌదాలలో హాయిగా జీవిస్తున్నాడు. ఆర్థిక రంగం, సామాజిక రంగం, వైజ్ఞానిక రంగం, విద్యారంగం, ఈ రంగం ఆ రంగం కాదు, అన్నిటిలోనూ ఎంతో ప్రగతి. మానవుని మేధస్సులో ఎంతో సృజనాత్మకత. అయినా ఇంకా సమాజంలో ఎన్నో అంతరాలు, అడ్డుగోడలు, ఎన్నో విభేదాలు, వైషమ్యాలు. సుఖాలెన్ని కలిగినా మానవత్వం మరుగున పడిందనిపిస్తుంది. మనం కోరేది సమసమాజం. అందుకు కావాలి అభ్యుదయ భావజాలం. దానిని అందించేదే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారి గోరా ప్రగతి ఛానల్. మీ ఆలోచనలకు పదును పెడుతుంది, మీ హృదయానికి ఆర్ద్రత చేకూరుస్తుంది. సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. ఇంకెందుకు ఆలస్యం, గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సమాజంలో అనేక మంది అమావాస్య రోజు మంచిది కాదని, ఏదైనా పని కానీ, వ్యాపారం కానీ, మరేదైనా కానీ కొత్తగా తలపెట్టేటప్పుడు అమావాస్య రోజున ప్రారంభించరు. దీని గురించి మీరేమంటారు? అమావాస్య మంచి రోజు కానీ పెద్ద మూఢనమ్మకం. ఎంత మూఢనమ్మకం! ఎవరైనా ఒక జాబ్లో జాయిన్ అవ్వాలనుకో, అమావాస్య అంటే అమావాస్య అయ్యాక జాబ్లో జాయిన్ అవుతానంటారు. ఏ పని మొదలెట్టాలనుకో, అమావాస్య అంటే అమావాస్య తర్వాత. అమావాస్య ముందు కూడా కాదు, అమావాస్య తర్వాతే. ఒక 2 రోజులు అమావాస్య ఉంది, అంచేత మేము ఈ బిజినెస్ ప్రారంభించాం. అలాగే పెళ్ళిళ్ళు ఉన్నా, శుభకార్యాలు ఉన్నా, ఏ పని మొదలెట్టాలన్నా, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా సరే, కొంతమంది ప్రయాణాలు కూడా మానుకుంటారు అమావాస్య వస్తుంది. అసలు అమావాస్య ఏంటి? చాలా చిన్న మామూలు సైంటిఫిక్ ప్రిన్సిపల్. మనది సూర్య కుటుంబంలో ఉన్నాం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, అంతే కదా. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటుంది. అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతున్న బట్టే మనకి చంద్రుని చూస్తాం, చంద్ర కళలు తేడాగా వస్తుంటాయి. ఇది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ఎప్పుడైతే సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వస్తాడుకో, ఆ రోజు ఏమవుతుంది, సూర్యుని వెళ్తారంతా చంద్రుని పడి చంద్రుడు చక్కగా వెలుగుతాడు. అది పౌర్ణమి అవును కదా. పౌర్ణమి అంటే పండు వెన్నెల అంటాం, నిండు వెన్నెల అంటాం. ఎందుకని? చంద్రుడి మీద సూర్యుని వెళ్తూ డైరెక్ట్గా పడింది భూమి పైన. అంటే మరి కూర్చొని అబ్బా ఎంత బాగుంది పండు వెన్నెల అనుకుంటాం. మరి ఇలా భూమి చుట్టూతో చంద్రుడు చూస్తున్నప్పుడు ఆ చంద్రుడు భూమి వెనకాలకి వెళ్ళాడుకో, అప్పుడు చంద్రుడి మీద వెలుతురు పడదు. ఏం పడుతుంది? భూమి నీడ పడుతుంది. అప్పుడు ఏమైపోతుంది? చంద్రుడు కనపకుండా అవుతాడు. దాన్ని ఏమంటాం? అమావాస్య అంటాం. ఏం నిరంతరం జరిగేది ఈ సృష్టి మొదటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. అది మంచి రోజు చెడ్డ రోజు అంటే ఎప్పుడు జరుగుతుంది ఇది. కానీ అమావాస్య చెడ్డ రోజు.
ఆ రోజు ఏం చేస్తే పనులు సరిగ్గా జరగవు. ఎందుకు జరగవు అంటే అసలు ఆలోచించే పని లేకుండా ఏమాత్రం ఆలోచించాం. సైన్స్ ఎదురు ప్రతి వాడికి తెలుసు, చదువుకొని ప్రతి 1వ తరగతి పిల్లాడికి కూడా అమావాస్య ఏంటో చదివాను. కానీ వాళ్ళ ఆ నిత్య జీవితంలో వచ్చేటికల్లా ఈ మూఢనమ్మకాలు ఉంటాయి. ఇంకా విచిత్రం అంటే మరి ఇలాంటివి ఆ సాంప్రదాయాలన్నీ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కొంచెం ఇప్పుడు మన భారతదేశంలో ఈ అమావాస్య మనం, నువ్వు పక్క బయటకు ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియాలు ఈ పిచ్చి నమ్మకాలు ఉండవు. ఇక్కడ తప్పు జరిగితే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఎందుకు జరగదు? వాళ్ళ నష్టం జరగదు. వాళ్ళు అమావాస్య పూర్ణ సంబంధం లేకుండా పనులు చేసుకుపోతుంటారు. మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించట్లేదు. అమావాస్య 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 అమ్మ రేపు అమావాస్య రేపు అమావాస్య ఏం చేయకూడదు అంటే ఏంటిది? దక్షిణ దేశాల్లో మనుషులు కదా, వాళ్ళు పనులు చేయట్లేదా? అదే మనం ఆలోచించబడి ప్రశ్నించే తత్వం, ఆలోచించే తత్వం మనకు లేకుండా పోతుంది. దానికి కారణం ఈ మత విశ్వాసాలు. చదువుకున్నారు, తెలుసు అందరికీ. ఈ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆంధ్రదేశంలో అమావాస్య చెడ్డ రోజు, అదే పక్కన తమిళనాడులో అమావాస్య మంచి రోజు. తమిళనాడులో మంచి రోజు, మనకేమో చెడ్డ రోజు. ఎలా అయిపోయింది? ఒకటే ఇది కదా. మనకు అమావాస్య మన చెడ్డ రోజు కూడా మంచి రోజు ఎలా అయింది? అదేనా ఆలోచిస్తున్నావా? ఆలోచన అమావాస్య. అంచేత మన విజ్ఞత ఉపయోగించాలి, మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. మూఢంగా ఉన్నంతకాలం మనకి ప్రగతి ఉండదు. ఈ మూఢాచారాలని, ఈ ఛాందస భావాల్ని విడనాడితేనే మనం అభ్యుదయం సాధిస్తాం. లేదా ఏమనదు. చదువుకున్న మూర్ఖులు అంటారు, చదువుకున్న మూఢులు అంతే. వాడు ఎంతో చదువుకుంటాడు, ఉద్యోగాన్ని నిలబడితే అమావాస్య రేపు ఉంది నేను వెళ్ళినట్టు. వాడు బాగా చదువుకునేవాడే, ఉద్యోగం చేయనోడు లేదా ఊరంటి వాళ్ళు అమావాస్యని ప్రయాణం మానుకుంటాడు. అమావాస్య రోజున ఎన్నో విమానాలు బయలుదేరుతున్నాయి, ఎన్నో రైళ్లు బయలుదేరుతున్నాయి, ఎన్నో బస్సులు బయలుదేరుతున్నాయి, ఎన్నో కార్లు బయలుదేరుతున్నాయి, ఎన్నో అవుతున్నాయి యాక్సిడెంట్లు. అంచేత మనం మన విజ్ఞత ఉపయోగించాలి, మన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. చేసినప్పుడు అంచేత అమావాస్య చెడ్డ రోజు కాదు. అన్ని రోజులు ఒకటే. అమావాస్య అయినా సరే, పౌర్ణమి అయినా సరే ఒక్కటే, ఏమి తేడా లేదు. అంచేత ఇటువంటి మూఢనమ్మకాలని, మూఢాచారాలని విడనాడాలి. ప్రిమిల ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా మనం 20 ఛానల్స్ని నడుపుతున్నాం. అన్ని వయసుల వారికి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ మన ఛానల్స్ 20 ఛానల్స్ ద్వారా మనం చక్కటి సమాచారం ఇస్తున్నాం. మెయిన్గా మన ఈ ఛానల్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే సమాజాన్ని చైతన్యవంతం చేయడం, సమాజం అభ్యుదయానికి తోడ్పడడం, మానవ పురోగమనికి తోడ్పడడం, మానవత్వానికి చేయడం. ఇది మనం మించి ఈ ఛానల్. దీంట్లో మరి న్యూస్ ఛానల్, వార్తాలోకం న్యూస్ ఛానల్ ఇస్తున్నాం. కిడ్స్ ఛానల్, పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దిన కిడ్స్ ఛానల్ ఉంది. అలాగే మహిళల్ని చక్కగా తీసిన మగో ఛానల్ ఉంది. స్త్రీలలో మహిళా సాధికారత కోసం చేస్తున్నాం. అలాగే యూత్ని చక్కగా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం కోసం, వాళ్ళ చక్కని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ చక్కని ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం యూత్ ఛానల్ ఉంది మనకి. అలాగే మనకి ఇక సామాజిక సోషల్ సైన్స్ ఛానల్ ఉంది, ప్రగతి ఛానల్ ఉంది. అలాగే కన్జ్యూమర్ అవేర్నెస్ కోసం అనేమో వినియోగ ఛానల్ ఉంది. ఇంకా ఇదేంది కాదు, మొత్తం ఎన్ని రంగాలుగా ఉన్నారు అన్ని రకాలుగా. అలాగే లీగల్ దీనికి సంబంధించింది, దానికి ఒక ఎక్స్పర్ట్ లాని లీగల్, అలాగే నాస్తికత్వం సంబంధించిన ఛానల్, పాజిటివ్ ఎథిజం. గోరా గారు ఏదైతే ప్రతిపాదించారో పాజిటివ్ ఎథిజం, అది కరెక్ట్ అయిన సిద్ధాంతం సమాజానికి. దాంట్లో లేదు వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, వాటి పునాదుల మీద పాజిటివ్ ఎక్సెప్ట్. ఒక నవమానవుణ్ణి, ఒక నవ సమాజాన్ని నిర్మించాలని తోడ్పేది పాజిటివ్. ఆ పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్ ఉంది, తెలుగు ఛానల్ ఉంది, అలాగే ఎథిస్ట్ ఛానల్ ఉంది, అలాగే ఎథిస్ట్ బులెటిన్ ఉంది, మనం దీంట్లో ఉంది.
ఈ ఛానల్స్ ఎక్సలెంట్గా పార్టీ అందరికీ ఎథిజం గురించి సరైన సమాచారం కోసం చేస్తున్నాం. అలాగే డాక్టర్ సమరం అనేది లైంగిక విజ్ఞానం కావాలని అందరూ కోరుతున్న ఇది సమయం. ఇది ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా లైంగిక విజ్ఞానం కావాలి, సరైన లైంగిక డాక్టర్ సమరం ఛానల్. డాక్టర్ సమరం మీకోసమే ఉంది. ఇలా మనం 20 ఛానల్స్ మనం ఇదే కాదు, 20 ఛానల్స్ ఇక రెగ్యులర్గా దాంట్లో చూసి ఎన్ని రకాల విషయాలు. ఇక వీళ్ళు వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి చివరికి ఫుడ్ వరల్డ్ ఎప్పటికప్పుడు చక్కని టేస్టీ ఫుడ్ వచ్చారు కదా. ఎవ్వరికి ఏది కాదు, ఇదేది లేదు, అసలు లేనిదంటూ లేదు. సినిమాకి సంబంధించిన సిల్వర్ స్క్రీన్, గోరా సిల్వర్ స్క్రీన్ పెట్టి సినిమా రంగానికి సంబంధించిన విషయాలు, ఆ విషయాలు కూడా చక్కగా చెప్తాం. అంచేత ప్రతి ఒక్కరి దీంతో ఇప్పుడు ఏముంది, ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే యాప్ డౌన్లోడ్ చేసి మొత్తం అన్నీ వచ్చేస్తాయి మనకి. అంతేకాకుండా ఇటీవల క్యూఆర్ కోడ్ సంబంధించి చేసి క్యూఆర్ కోడ్ చేస్తే మొత్తం ఛానల్స్ కోడ్ మొత్తం వచ్చేస్తుంది సింపుల్గా. ఏం చేసే పని లేదు, దాన్ని మనం చూపిస్తాం. మనం దానంగా చేసుకుని మొత్తం అందరినీ కోరేదంటే అందరూ ఈ ఛానల్స్ మొత్తం 20 ఛానల్స్ డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. మీరు ఎడ్యుకేట్ అవుతారు. ఇంత కాదు, మీలో ఎంత చైతన్యం వస్తుందో మీకు తెలియదు. ఛానల్స్ మొత్తం చెప్పరిద చైతన్యం మీరు వస్తుంది అని చేస్తూ అందరూ కూడా ఈ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ని, అందులో ఛానల్స్ అన్నింటినీ చూడాలని కోరుతున్నాను. అలాగే ఈ సమాజానికి అందరూ తోడ్పడాలని కోరుతున్నాను, సామాజిక అభ్యుదయానికి తోడ్పడాలని కోరుతున్నాను. అలా చేసి అప్పుడే మన సమాజం ముందుకు వెళుతుంది. అందుచేత ఈ వారం ఈ ప్రతి నెల మనం మొదటి రోజు, ప్రతి నెల 1వ తారీఖు, అలాగే 15వ తారీఖు మనం ఈ ఎథిస్ట్ బులెటిన్లో మనం పాల్గొంటున్నాం. దాని మీద అనేక విషయాలు ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. మరి జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.